జాంపర్లు అంటేనే ఫిరోజ్ ఖాన్ అలా ఉంది. ప్రజలందరూ కూడా మీరు ఇష్టపడతారు, ఎంతో ఆప్యాయతగా తీసుకుంటారు, వాళ్ళు కూడా మీరు అలానే చూసుకుంటారు. కానీ ఎందువల్ల మీరు అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోతున్నారు? కానీ నా జీవితంలో విక్టరీ నాట్ ఇంపార్టెంట్, హిస్టరీ ఇంపార్టెంట్, మార్పు ఇంపార్టెంట్. దానికోసం ఒక జీవితం అంకితం చేసిన 6th ఎలక్షన్కి ఎందుకు రెడీ అవుతున్నా? తర్వాత నేను లేకపోయినా నేనున్నాను, వారు నువ్వు చేయాలి, నా ఫైట్ నువ్వు చేయాలి, ఈ విషయాలన్నీ మీరు ముందుగానే తనతో డిస్కస్ చేస్తున్నారు. నేను ఒకవేళ చనిపోతే కూడా నువ్వు ఏడవద్దు. నేను ఒకవేళ చనిపోతే నాకు ఒక మాట నీకు ధైర్యం ఉంటే నా స్టార్ట్ చేసిన విప్లవంకి నువ్వు ఏం చేయాలి, నువ్వు కంటెస్ట్ చేయాలి. అండ్ నీకు ధైర్యం లేకపోతే నేను ఫిరోజ్ ఖాన్ పర్మిషన్ ఇస్తున్నా, పెళ్లి ఎవరితోనే చేసుకుని నువ్వు వెళ్ళిపో. అందరికంటే ఎక్కువ నా మీద నాకు నమ్మకం ఉన్నది. తప్పకుండా ఒక విప్లవం తీసుకురావాలి అంటే ఒక జీవితం అంకితం చేయాలి. ఈ విన్నింగ్ లూజింగ్ మనకు ఏం ఫరక్ కాదు. లేదా తినని మ్యారేజ్ చేసుకుని నేను రాంగ్ స్టెప్ వేసానని ఎప్పుడైనా మీకు అనిపించినటువంటి సందర్భం ఉందా? లేదు. Always very proud. It's the proud moment that serving for society, something, agar खुदा ना खासा कुछ हुआ, something for God will happens. So it's like కార్యకర్తలు ఎవరైనా గొడవ పెట్టుకుంటే అసలు వెళ్ళాలన్న ఆలోచన కూడా రావద్దు. ఎవరైతే ఎక్కువగా గొడవ పెట్టుకుంటారో వాళ్ళ లవ్ అండ్ అఫెక్షన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈ ఫార్ములా నేను అందరికి ఇస్తున్నా. ఆల్ ద హస్బెండ్స్ ఎవరెవరు నాకు వింటున్నారు తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, భార్యకి బిజీ పెట్టు, అప్పుడే మన జీవితం సంతోషంగా ఉంటుంది. ఫిరోజ్ ఖాన్ ఇట్లా అట్లా అని నా గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటా లేదా పేరు కూడా తీసుకున్నాను. పెళ్లి చేసుకోడు, గర్ల్ ఫ్రెండ్ లాగా పెట్టాడు, వీడి అలవాటు, వీడు బ్యాడ్ ఫెల్లో, రాంగ్ ఫెల్లో. సరే, ఇంత హ్యాపీనెస్ గా ఒకరినొకరు అర్థం చేసుకుని ఇంత సంతోషంగా మీరు ఇద్దరు ఉన్నారు, అది క్లియర్ గా కనిపిస్తుంది. సార్, మీరు లవ్ మ్యారేజ్ లేదా రేపే మన పెళ్లి? పరేషాన్ లేదా? ఏం రేపే పెళ్లి ఎందుకు? తర్వాత చెప్తా. రేపు పెళ్లి రెడీగా. అసదుద్దీన్ ఎక్కడి నుంచి మాట్లాడినా సేమ్ జగ పర్మిషన్ తీసుకొని అసదుద్దీన్కి చెప్పిన లంగా ఫెల్లో, ఫాల్తూ ఫెల్లో, ఇప్పుడు నా పెళ్ళం గురించి మాట్లాడితే నీ పెళ్ళం గురించి మాట్లాడతా.